వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 202వ భాగం 28/5/26 యుద్ధకాండలు 39 ఏకోనచత్వారింశ సర్గః తాం రాత్రిముషితాస్తత్ర సువేదే హరియూథపాః లంకాయాం దదృశుర్వీర వనాంయ ఉపవనాని చ వీరులైన వానర సేనానాయకు ఆ రాత్రి సువేర పర్వతం మీద ఉండి లంకలోని వనాలను ఉద్యానవనాలను చూశారు. సమసౌమ్యాని రమ్యాని విశాలాన్యాయతాని చ దృష్టిరమ్యాని తే దృష్ట్వా బభూవుజ్జాత విస్మయః. ఆ వనాలు ఉద్యానవనాలు కూడా సమంగా ఎక్కువ తక్కువ లేకుండా పెరిగి విశాలంగా దీర్ఘంగా అందంగా ఉండ చూడటానికి రమ్యమైనవు. వాటిని చూసి వానరుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. చంపకాశోక కులస లతాల సమాకుల తమాల పనసచ్ఛన్న నాగమాలా సమావృత హింతాలైర్జునైర్నీపై సప్తపర్ణై సుపుష్పితై జలకైకర్ణికారైశ్చ పాటలైశ్చ సమంతతః సుశుభే పుష్పితాగ్రైశ్చ లతాపరిగత ద్రుమైః లంకా బహువిధిర్దివ్యై యధేంద్రస్య అమరావతి విచిత్రకుసుమోపేతై రక్తకోమలపల్లవై శాద్వరైస్తథానీపై వనరాజిభిః. అక్కడ లంక, చంపక, అశోక, వకుల, పాల, అలాగే సాల, పవాల, పనస, నాగవృక్షాల చేత వనమంతా కప్పబడి అంతటా కూడా హింతాల, అర్జున, నీప వృక్షాలతో అంటే వేప చెట్ల బాగా పుష్పించిన ఏడాకుల అరటి చెట్లతో సప్తపర్ణి విచిత్రాలైన పుష్పాలు, ఎర్రని మృదువైన చిగుళ్ళు గల అనేక ఇతర వృక్షాలు, అగ్రభాగాలలో పుష్పాలతో నిండిన లతల చేత చుట్టబడిన వృక్షాల చేత ఇంద్రుడి అమరావతిలా ప్రకాశించి గంధాఢ్యాన్యతి రమ్యాని పుష్పాని చ ఫలాని చ ధారయన్ త్యగమాస్తత్ర భూషణానీవ మాననాః. అక్కడ ఉన్న వృక్షాలు సువాసనతో కూడినటువంటి చాలా రమ్యమైన పుష్పాలను, ఫలాలను మానవులు అలంకారం ధరించినట్టు ధరించాయి. తచ్చైత్ర రథసంకాశ మనోజ్ఞం నందనోపమం వనం సర్వర్తుకం రమ్యం సుశుభే షట్పదాయుతం. అన్ని ఋతువులకు సంబంధించిన పుష్ప ఫలాదులతో నిండిందై తుమ్మెదలతో కూడిన వనం చైత్ర రథంలాగా, నందన వనంలాగా మనోహరంగా కనిపి దచ్చుః పూయస్తి భక్తైర్నృత్యమావైశ్చ బర్హిణై ఋతం పరభృతానాంచ శుశ్రువే వననిర్ఝరి. వనంలోని జలప్రవాహాలలో అత్యూహాలు, ఓయస్తీభకాలు అనే పక్షుల ధ్వని, నృత్యం చేస్తున్న నెమళ్ల ధ్వని, కోకిలల ధ్వని, నిత్యమత్త విహంగాని భ్రమరాచరితాని చ కోకిలాకుల ఖండాని విహంగా అభిరుతాని చ భృంగరాజాధిగీతాని కురురస్వనినతాని చ కోణాంక విఘుస్థాని సారసాభిరుతాని చ విసుక్తే తతస్థాని వనామ్యపవనాని చ దృష్టాః ప్రముదితా వీరా హరయః కామరూపిణః. ఆ వనంలోని ఉద్యానవనాల్లో ఉన్న పక్షులు రోజు మదించి ఉంటాయి. అక్కడ తుమ్మెదలు ఎగురుతాయి.
వృక్ష సముదాయాలు కోకిలతో వ్యాకులాలై ఉంటాయి. పక్షుల ధ్వనులు, తొమ్మిదల గీతాలు, గోరింకల కూతలు, ఖంజన పక్షుల ధ్వనులు, సారస పక్షుల నాద అంతటా వ్యాపించు సంతోష ఆనందాలతో కూడిన వీరులైన ఆ కామరూపం గల వనరులు ఆ వనంలోనూ ఉద్యానవనంలో ప్రవేశించారు. తేషాం స్రవిశతాం తత్ర వానరాణం మహోజసం పుష్ప సంసర్గస్వరభి వనౌఘ్రాణసుఖోనిల. గొప్ప తేజస్సు గల వానరులు ప్రవేశిస్తుంటే పుష్పాల సంపర్కం చేత పరిమళిస్తున్న ఘ్రాణేంద్రియాలు సుఖకరమైన వాయువు మందరంగా అంటాం. అన్యే తు హరివీరాణం యూధా నిష్కమ్య దూధవా సుగ్రీవేనాభ్యమనుజ్ఞాత లంకాం జగ్మహూపదాకినీం. కొందరు వానర సైన్యాను బయటకు వచ్చి సుగ్రీవుని అనుజ్ఞతో పతాకాలతో శోభిస్తున్న లంకకు వెళ్ళారు. విస్త్రాసయంతో విహగాన్ గ్రాసయంతో మృగద్వివాన్ కంపయంతశ్చ తాం లంకాన్ వైర్నాదైర్నదతాం వరా. ధ్వని చేసే వారుడు గొప్పవారైన వనరుడు పక్షులను భయపెడు, మృగాలను ఏనుగలను కూడా వాటికి భయం కలిగిస్తూ తమ ధ్వనుల చేత లంకను కంపింపచేస్తూ వెళ్ళారు. కుర్వంతస్థే మహావేగ మహిం చరణపీడితాం రజశ్చ సహసైనోర్ధ్వం జగామచరణోత్థితం. గొప్ప వేగం గల వానరు భూమిని తమ పాదాల చేత పీడిస్తూ వెళ్ళారు. అలాగే వాళ్ళ పాదాల చేత పైకి లేచిన ధూళి వెంటనే ఎత్తుగా పైకి ఎగిరిపోయి వృక్షాః సింహాశ్చ మహిషా వారణాశ్చ మృగక్కఘాః తేన శబ్దేన విత్తరస్తా జగ్నుర్భీతా దిశో దశ. ఆ శబ్దానికి ఉలికిబడి భయపడిన ఎలుగుబండు, సింహాలు, మహిషాలు, ఏనుగులు, మృగాలు, పక్షులు అనేక దిక్కులకు భయంతో పారి. శిఖరంతు త్రికూటశ్చ త్రాంసు చైకం దివిస్పృశం సమంతాః పుష్పసంఛన్నం మహారజత సంవిధం శతయోజన విస్తీర్ణం విమలం చారుదర్శనం సలక్ష్యం శ్రీమన్మహచ్చైవ దుష్ప్రాసం శకునైరగ్ మనసాది దురారోహం కిం పునః కర్మణాజ్జనైః. ఆకాశాన్ని తాకేటువంటి అత్యున్నతమైన త్రికూట పర్వత శిఖరం ఒకటి, బంగారం వంటి ఆ శిఖరం 4 పక్కల పుష్పవృక్షాల చేత కప్పబడి 100 యోజనాల విస్తారంతో నిర్మలంగా చోట అందంగా ఉంది. శోభాయుక్తం సుందరమైన మహాశిఖరాన్ని పక్షులు కూడా ఎక్కడం చాలా కష్టం. జనులు దీని మనస్సు చేత కూడా ఎక్కలేరు, మనస్సుతో కూడా ఇక విడిచి ఎక్కజాలరని వేరే చెప్పగల, చూస్తే విడిచి రాలేదు. వినిస్తా దత్త శిఖరే లంకా రావణ పాలిత 10 యోజన విస్తీర్ణా 20 యోజనమాయత. 10 యోజనాల విస్తారం 20 యోజనాల పొడవు గల రావణ పాలిత లంక ఆ శిఖరం మీద ఉంది. సా పురీ గోపురైరుచ్చై పాండురాంబుద సన్నిభై కాంచనేన చ శాలేన రాజతేన చ శోభతే. ఆ లంక తెల్లని మేఘాల వంటి ఉన్నతాలైన గోపురాలు, బంగారు ప్రాకారాలు, వెండి ప్రాకారాలు శోభిస్తోంది. ప్రాసాదైశ్చ విమానైశ్చ లంకా పరమభూషితాన్ ఘనైరివాత పాపాయే మధ్యమం వైష్ణవం పదం. పెద్ద భవనాల చేత, విమానాల చేత అంటే అందమైన గృహాల చేత అలంకృతమైన లంక వర్షాకాలంలో మేఘావృతమైన ఆకాశంలా. తస్యాం స్తంభ సహస్రేణ ప్రాసాదః సమలంకృతః
कैलासशिखराकारो दृश्यते खमिलोल्लिलं चैत्यहासराक्षसेन्द्रश्च बभूव पुरभूषणं बलेन रक्षसां नित्यं यः समग्रेण रक्ष्यते అక్కడ 1000 స్తంభాల చేత అలంకరింపబడిన చైత్య ప్రాసాద రావణుని నగరాన్ని అలంకారంగా ఉంది. అది కైలాస శిఖరంలాగా ఆకాశాన్ని తాకుతూ దాన్ని రోజు రాక్షస సేన రక్షిస్తోంది. మనోజ్ఞాం కాంచనవతిం పర్వతైరుపశోభితాం నానాధాతు విచిత్రైశ్చ ఉద్యానైరుపశోభితాం నానావిహగసంఘష్టాం నానామృగనిషేవితాం నానాకుసుమసంపన్నాం నానారాక్షససేవితాం తాం సమృద్ధాం సమృద్ధార్థాం లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజః రావణస్య పురీం రామో దదస్య సహవానరై మనోహరమైన యాలంక బంగారంతో నిండి ఉన్నది. అనేక విధాలైన ధాతువులు విచిత్ర వర్ణంగల పర్వతాలు ఉద్యానవనాలు ప్రకాశిస్తాయి. అనేక విధాలైన పక్షుల ధ్వనులు నిండిన ఆ నగరం అనేక విధాలైన మృగాలు ఉన్నాయి. అనేక విధాలైన పుష్పాలతో నిండిన నగరంలో అనేక రకాల రాక్షసులు నివసిస్తున్నారు. ఐశ్వర్య సమృద్ధమైన ధనం కల ఆ నగరం శోభా సంపన్నుడైన రాముడు వానరసేన చూశారు. తాం మహాగ్రహ సంబాధ దృష్ట్వా లక్ష్మణ పూర్వజ నగరీం త్రిదివ ప్రఖ్యాం విస్మయం ప్రాప వీర్య పరాక్రమవంతుడైన రాముడు గొప్ప భవనాలతో ఇరుకుగా ఉన్న స్వర్గతుల్యమై ఆ నగరాన్ని చూసి మహదాశ్చర్యం పోయి తామ్రత్నపూర్ణం బహు సంవిధానాం ప్రపాదమాలాభిరలంకృతాంచ పురీం మహాయంత్రకవాటముఖ్యం దదస్య రామో మహతా బలీన ఇత్యాశ్రే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 19 సర్గः అనేకాలైన శ్రేష్ఠ వస్తువులతో నిండి ఆ నగరంలో అనేక విధాలే ఏర్పాట్లున్నాయి. ప్రసాదాల పంక్తుల చేత అలంకరింపబడిన ఆ మహానగరంలోని తలుపులకు పెద్ద పెద్ద యంత్రాలు అమర్చారు. అక్కడ అన్ని చోట్ల సైన్యం నగరాన్ని చాలా పకడ్బందీగా రక్షిస్తారు. అలాంటి లంకా నగరాన్ని రామచంద్రుడు చూశాడు. ఇది 39వ సర్గ. 44 సుగ్రీవ రావణుల మల్లయుద్ధం. తతో రామః సువేలాగ్రం యోజనద్వయమండలం ఉపారోహత్వ సుగ్రీవో హరియూధై సమన్విత. రాముడు సుగ్రీవుడితో వానరసేనా నాయకుల కలిసి వెళ్ళి 2 యోజనాల మండలాకారమై విశాల ప్రదేశం గల సువేల పర్వతం ఎక్కారు. త్యక్త్వా ముహూర్తం తత్రైవ దిశో దశ విలోకయన్ త్రికోటశిఖరే రమ్యే నిర్మితాం విశ్వకర్మణా దదర్శ లంకాం శూన్యస్తాం రమ్యకాననశోభిత. రాముడక్కడ ముహూర్త కాలం మాత్రమే 10 దిక్కులను చూస్తూ రమ్యమైన త్రికూట పర్వత శిఖరంపై విశ్వకర్మ మంచి ఏర్పాటుతో నిర్మించిన అందమైన వనంలో ప్రకాశిస్తున్న లంకను చూసి తస్యాం గోపుర శృంగస్థం రాక్షసేంద్రం దురాసదం శ్వేతచామర పర్యంతం విజయఛత్రశోభితం రక్తచందన సంలిస్తం రక్తాభరణభూషితం నీలజీమూత సంకాయం హేమ పంచాధితాంబరం ఐరావత విషాణాగ్రై ఉత్కృష్టకిణ పక్షసం శశదోహితరాగేణ సంవీతం రక్తవాసద సంధ్యాతపేన సంచన్నం మేఘరాశి ఇవ అంబరీ.
ఆ జయింపశక్యం కాని వాడైన రాక్షసరాజు రావణుడు ఆ నగరంలో గోపురాగ్రాలలో కూర్చొని ఉండగా రాముడు అతన్ని చూశాడు. రావణుని రెండు పార్శ్వాలలో రెండు తెల్లని వింజామరులు, తలపై విజయ ఛత్రం మహాశోభగా ఉన్నాయి. నల్లని మేఘంలాగా ఉన్న అతడు ఎర్రని చందనం పూసుగా ఎర్రని అలంకారాలు అతని వస్త్రం మీద బంగారు రచనలు అంటే అలంకారాలు కనబడి ఐరావతం దంతం దెబ్బలు తగి అతని వక్షస్థల మీద కాయలు కాసింది ఇంద్రుడితో యుద్ధం. అలాగే చెవుల పెళ్లి రక్తం వంటి ఎర్రటి వస్త్రం ధరించి ఉండటం చేత అతడు సాయంకాలపు ఎండ వ్యాపించిన మేఘరాశిలాగా కనపడి పశ్యతాం వానరేంద్రాణం రాఘవస్యాపి పశ్యతః దర్శనాద్ రాక్షసేంద్రస్య సుగ్రీవః సహసోత్థితః. రావణుణ్ణి చూడగా సుగ్రీవుడు వానర నాయకులందరూ చూస్తుండగా రాముడు కూడా చూస్తుండగా హఠాత్తుగా పైకి లేచిపోయాడు. క్రోధ వేగేన సంయుక్తాసత్వేన చ బలేన అజలాగ్రాదధోత్తాయ పుప్పులు వేగోపురస్థలే. ధైర్య బల సంపన్నుడైన సుగ్రీవు క్రోధావేశాలు పర్వతాగ్రం నుండి పైకెగి గోపురం వైపుకు దూకాడు. స్థిత్వా ముహూర్తం సంప్రేక్ష నిర్భయేనాంతరాత్మ దృఢీకృత దద్రక్ష సోబ్రవీత్ పౌరుషం వచ. క్షణకాలం నిలబడి పరిశీలించి చూసి నిర్భయ మనస్సుతో రాక్షసుని గడ్డి పరకలాగా చూస్తూ పరుష వాక్యాలు పలి. లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రాక్షస మయా మోక్షసేద్య త్వం పార్థివేంద్రస్య తేజస. రాక్షసుడా, నేను సమస్త లోక ప్రభువైన శ్రీరామచంద్రుని మిత్రుణ్ణి దాసుని. ఇప్పుడు ఆ రాముడి తేజస్సు చే నిన్ను వెడవను. ఇత్యుక్త్వా సహసోత్పత్య పుప్పులు వేదోపరి ఆకృష్య ముకుటం చిత్రం పాదయామాస తద్భువి. అలా పలి వేగంగా వాడి మీద దుమి అతడికి రంగురంగుల ఉన్న కిరీటాన్ని లాగి కింద పడి సమీక్ష తోర్ణమాయాంతం బభాషేదం నిశాచర సుగ్రీవస్వం పరోక్షో మే. సరోక్షే మే హీనగ్రీవో భవిష్యతి. వేగంగా వస్తున్న సుగ్రీవుడు రావణుడు చూసి, నువ్వు నా ఎదుటికి రానంతవరకు సుగ్రీవుడవే కానీ ఇప్పుడు హీనగ్రీవుడు అంటే తలకాయ లేనివాడు. సుగ్రీవుడు మంచి తలకాయ, హీనగ్రీవుడు తలకాయ లేనివాడు అవుతారోయ్. ఇత్యుక్తోత్థాయ తం క్షిప్రం బాహుభ్యామాక్షిపత్తలి కందువత్స సముత్థాయ బహుభ్యామాక్షి విపద్ధతి. అలా పదికి రావణుడు సుగ్రీవుడు చెండు చేతులతో కింద పడి సుగ్రీవుడు బంతిలాగానే చేతులతో రావణ్ణి కింద తోసేసి పరస్పరం స్వేద విదగ్ధ గాత్రం పరస్పరం శోడిత రక్తదేహు పరస్పరం సృష్ట నిరుద్ధ చేష్టం పరస్పరం శాల్మలికిం సుఖానివ. ముష్టిప్రహారైశ్చ తలప్రహారై కరత్నిభాతైశ్చ కరగ్రఘాతై తౌ చక్రతుర్యుద్ధమసహ్య రూపం మహాబలౌ రాక్షసవానరేంద్రౌ. మహాబలవంతుడైన రావణ సుగ్రీవు ఇద్దరు కూడా పరస్పరం చెమట కారుతున్న దేహాలు, పరస్పర రక్తం చేత ఎర్రనైన దేహాలు కలవాడు.
పరస్పరం గట్టిగా అదిమి పట్టుకోవటం నిరోధింపబడిన చేష్టలు గల. వీడి చేతిలోంచి వాడు విడిపించుకోలేకపోతున్నాడు, వాడి చేతిలోంచి వీడు విడిపించుకోలేక అలాగ పుష్పించిన శాల్మలీ వృక్షం, కింసుక వృక్షం లాగా కదలకుండా ఎలా ఉంటాయో అలా పిడికళ్ళతో, అరచేతులతో, అరత్నులతో, హస్తాగ్రాలతో. అరత్ని అంటే మోచేయి మొదట చిటికెన వ్రేలు ముడవకుండా, మోచేయి మొదట చిటికెన వ్రేలు ముడవకుండా పట్టిన పిడికి చివర వరకు ఉన్న పొడవున అది కొలతకు ఉపయోగిస్తారు. పుష్పానుయుద్ధం వృషముగ్రవేగం కాలం శరం గోపురవేది మధ్యే ఉక్షిప్య చోత్క్షిప్య వినమ్య దేహౌ పాదక్రమాద్గోపురవేది లగ్నౌ. చాలా వేగం గల ఆ రావణ సుగ్రీవు గోపురం వేది మధ్యలో చాలాసేపు బాహుయుద్ధం చేసి ఎత్తి ఎత్తి వంచి పాదక్రమాల చేత గోపురం వేదిలో నిలబడ్డ కొట్టుకున్నారు. అన్యోన్యమాపీజ విలగ్న దేహౌ తౌ పేసేత తౌ సైత తతు సాల నిఖాత మధ్యే ఉత్వేతదుర్భూమితలం స్పృశంతౌ స్థిత్వా ముహూర్తం త్వభినిః నిశ్వసంతౌ. ఒకళ్ళొకరు గట్టిగా అదిమి పట్టుకొని దగ్గరగా ఉన్న దేహాలు కుస్తీ మల్ల యుద్ధం ఎలాగో అలా చేస్తూ ప్రాకారానికి పరిఖకు మధ్యలో పడిపోయారు. ముహూర్త కాలం నిట్టూరుస్తూ నిలబడి మళ్ళా ఒకళ్ళొకడు పట్టుకొని నేల మీదికి దూకారు. ఆలింగ్య బాహుయుక్తై సంయోజయామాస తురాహవేతో. పంచ సంరంభ శిక్షాబల సంప్రయుక్తౌ శుచేరతు సంపతి యుద్ధ మార్గే. వాళ్ళిద్దరూ యుద్ధంలో కౌగలించుకొని బాహుపాశాల ఒకళ్ళనొకడు కట్టేసుకొని తొందరతో అభ్యాసం వల్ల ఏర్పడిన నేర్పుతో బలంతో వాళ్ళిద్దరూ అప్పుడు యుద్ధ మార్గంలో సంచరించారు. ఎవడు ఆపగలిగిన వాళ్ళు లేకపోయారు. సద్దూల సింహానివ జాతదంష్ట్రౌ గజేంద్రపోతానివ సంప్రయుక్తౌ హంసంహత్య సంవేజ్య తౌ కరాభ్యం తౌ పేతతుర్వై యుగపద్ధరాయాం. కోరలు వచ్చిన పెద్ద సింహంలా కలిసి, ఏనుగు పిల్లల కలిసి చేతులతో ఒకళ్ళనొక్క బలం తెలుసుకొని ఒక్క మారుగా ఇద్దరు నేల మీద ఉద్యమ్య చాన్యోన్యమధిక్షిపంతౌ సంచక్రమాతే బహుయుద్ధమార్గ వ్యాయామ శిక్షాబల సంప్రయుక్తౌ కలమం నతౌ జగ్మతురాసు వీరౌ. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పైకెత్తి కింద పడేస్తూ యుద్ధ మార్గంలో అనేక విధాల సంచరి. వ్యాయామం వల్ల, దానివల్ల ట్రైనింగ్ అభ్యాసం వల్ల కలిగిన బలం గల వాళ్ళిద్దరూ వెంటనే అలసట పొందల ఎక్కువసేపు పడ్డాడు. బహూత్తమైర్వారణమారణాభై నివారయంతౌ నరవారణాభౌ శిరేణ కాళేన వృజం ప్రయుద్ధౌ సంచేరతుర్మండల మార్గమాశు. ఉత్తమాలైన ఏనుగుల ఉన్న వాళ్ళిద్దరు ఏనుగు తొండాల వంటి ఉత్తమమైన బహువులతో ఒకళ్ళనొకరు కొట్టుకుంటూ ఆపుకుంటూ నివారించుకుంటూ చాలాసేపు యుద్ధం చేసి శుభ్రంగా గుండ్రంగా తిరగటం ప్రారంభించారు. తౌ పరస్పరమాసాధ్యయత్తానన్యోన్యసూదతే మాధ్యారావిభవత్సార్థే వతస్థాదే ముహుర్ముహు. ఒకరినొకరు చంపుకోవటానికి ప్రయత్నిస్తున్న వాళ్ళిద్దరు ఒక భక్ష్యం కోసం పోటాడేటువంటి
పిల్లులలాగా ఒకటే ఒక ఎలుక ముక్క, ఒక రొట్టె ముక్క, లేకపోతే ఏదో అత్తు ముక్క ఉంటే దానికోసం రెండు పుల్లు ఎలా పోట్లాడుకుంటా అలా ఒకళ్ళొకళ్ళు ఆక్రమించుకున్నారు. మండలాని విచిత్రాని స్థానాని వివిధాని చ గోమూత్రకాని చిత్రాన్ని గత ప్రత్యాగతాని చ శిరశ్చీనగతాత్యేవ తథా వక్రగతాని చ పరిసరి మోక్షం ప్రకారాణం వర్జనం పరిధానం అధిద్రవణమాప్లానం అవస్థానం సవిగ్రహం అరావృత్తమపావృత్తం అప్రధృతమవప్లుతం ఉపన్యస్తమపన్యస్తం యుద్ధమార్గవిశారదౌ తౌ విచేరతురన్యోన్యం వానరేంద్రశ్చ రావణః. యుద్ధమార్గంలో మహానేర్పుగల్ సుగ్రీవ రావణ మల్ల యుద్ధంలో మల్లులు తిరుగులేని అనేక మండలాలు తిరుగుతూ అనేక విధాలైన స్థితులను చేస్తూ పోజులంటారు. విచిత్రాలైన గోమూత్రికల, చిత్రితాలైన గత ప్రత్యాగత, తిర్యగమన, వక్రగమన, అలాగే ప్రహారాలు, దెబ్బలు, పరిమోక్షం, పర్జనం, ఇవన్నీ కుస్తీ పోటీలో ఉండే దెబ్బలు, వాటి అవర్ణనం, పరిధారణం, అభిద్రవణం, ఆప్లానం, అవస్థానం, పరావృత, అపావృత, అపధృత, అవప్లుతాలు, ఉపన్యస్త, అపన్యస్తాలనేటువంటి వాటితో ఒకళ్ళనొకరు చరుచుకున్న దెబ్బలు కొట్టుకోవడంలో వాటి నేర్పనమాట. ఏతస్మిన్నంతరే రక్షో మాయాబలమధాత్మన అరబ్ధుముపసంవేదే జ్ఞాత్వా తం వానరాధిప ఉత్పపాత తదాకాశం జితకాశీ జితక్రమ రావణ స్థిత ఏవాత్ర హరిరాజేన వంచితా. ఇంతలో రావణుడు తన మాయాబలాన్ని చూపడానికి ప్రారంభించి సుగ్రీవుడి విషయం కనిపెట్టి సూక్ష్మగ్రాహి కనుక జయంతో ప్రకాశిస్తూ ఏమాత్రం అగలసటలేని వాడు ఆకాశం మీదకి ఎగిరిపోయాడు. రావణుడు ఈ విధంగా సుగ్రీవుడి చేత మోసగింపబడి అక్కడే ఉండిపోయాడు. వీడిగిరొచ్చి హరివరనాథ ప్రాప్త సంగ్రామకీర్తి నిశిచరపతి మాజం యోజయిత్వాశ్రమేణ గగనమతి విశాలం లంఘయిత్వార్కసూ హరిగణ బలమధ్యే రామ పార్శ్వం జగామ. వానర ప్రభువైన సుగ్రీవు యుద్ధంలో గొప్ప కీర్తిమన్. రావణుడికి యుద్ధంలో శ్రమ కలిగి, అంటే రాముడితో పోట్లాడటానికి వీడి బలం దాదాపు సగం అయిపోయింది. అతి విశాలమైన ఆకాశాన్ని దాటి వానర సేన మధ్య భాగంలో రాముడి పక్కకి చేరు. ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు కొట్టాడో తెలియదు, ఎప్పుడు స ఇది సవితృమానుస్తత్కస్య కృత్వా సవనగతి రవిరణీకం సంప్రహృష్ట రఘువర నృపమాసూనో వర్ధయన్ యుద్ధహర్షం పరుమృగగణముఖ్యై పూజ్యమానో హరీంద్రః. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 40 సూర్యపుత్రుడైన సుగ్రీవ్ అక్కడ ఆ విధంగా చేసి రాముడు యుద్ధోత్సాహాన్ని వృద్ధి పొందిస్తూ సంతోషిస్తూ వానర నాయకుల చేత పూజింపబడు వాయువేగం సైన్యంలోకి వచ్చి చేరాడు. 41 సర్గ 41. వీడము సైన్యాధిపతి వానర సైన్యానికి, భల్లూక సైన్యానికి, అందరికీ లక్ష్మణులకు. అలాంటి వాడు చెప్పకుండా తొంటరితనంగా అక్కడికి వెళ్తే అక్కడ అయిపోతే ఏమైపో, వీడు వచ్చిన పనేమో. అందువల్ల రాముడు క్లాస్ స్పీకాడు వాడు. అధ తస్మిన్ నిమిత్తాని దృష్టా దృష్ట్వా లక్ష్మణ పూర్వజ
సుగ్రీవం సంపరిష్పజ్య రామో వచనమబ్రవీత్. రాముడు ఆ ప్రదేశంలో కనపడుతున్న శకునాలను చూసి సుగ్రీవుణ్ణి కౌగలించుకొని ఇలా, అసమ్మంచమయాప్తార్థం తరిదం సాహసం కృతం, ఏవం సాహసయుక్తాని న కుర్వంతి జనేశ్వరాః. నాయనా సుగ్రీవా, నాతో ఆలోచించకుండా ఇలాంటి దుస్సాహసం ఎప్పుడు ఇక ముందు చెయ్యం. ప్రభువైన వాళ్ళు ఇలాంటి సాహస కృత్యాలు చేయకు. కింద వాళ్ళని పంపాలి కానీ మనం వెళ్ళకు. సంశయే స్థాప్య మాం చేదం బలం చేమం విభీషణం, కష్టం కృతమిదం వీర సాహసప్రియుడైన వీరా. సుగ్రీవా, నువ్వు ఇలాంటి కష్టమైన సాహస కృత్యం చేసి నన్ను, ఈ సైన్యాన్ని, విభీషణుణ్ణి కూడా డోలాందోళ స్థితిలో, సంశయ స్థితిలో పట్టేశాం. ఇదానీం మా కృధా వీర ఏవం విధమరిందమ, త్వయి కించిత్ సన్నే కిం కార్యం సీతయా మమ, భరతేన మహాబాహు లక్ష్మణేన వీయవాయస, శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వపశరీరేణ వా పునః. శత్రు వినాశకుడైన వీరా, ఇకపైన ఇలాంటి కార్యాలు ఎప్పుడు చేయకురా. నీకు ఏమాత్రం ఆపద కలిగిన నాకు సీతతో కానీ, భరతుడితో కానీ, తమ్ముడైన లక్ష్మణుడితో కానీ, శత్రుఘ్నుడితో కానీ, నా శరీరంతో కూడా ఏం ప్రయోజనం లేని బతికొనటం లాభం లేదు. త్వయి వాచానాగతే పూర్వమితి మే నిశ్చితామతి, జాతవశ్చాపి తే వీర్యం మహేంద్రవరుణోపమ, హత్వాహం రావణం యుద్ధే సపుత్ర బలవాహకవాహనం, అభిషిచ్య లంకాయం విభీషణసుధామధాపి చ, భరతే రాజ్యమారోప్య చక్షే దేహం మహాబల. మహేంద్రుడితో వరుణుడితో సమానుడవై ఓ మహాబలశాలివైన సుగ్రీవా, నువ్వు మళ్ళా తిరిగి రాకపోతే రావణుడు అతని పుత్ర సైన్య వాహనాలను యుద్ధంలో చంపి విభీషణుడిని లంకలో అభిషిక్తుడిని చేసి భరతుడికి రాజ్యం ఇచ్చేసి నేను ప్రాణాలు తీసేసుకుంటా. నీ పరాక్రమం తెలిసిన వాడనే అయినా నేను అలా నిర్ణయించుకున్నా. నీ దుందుడుకు చర్యలు ఇంకా పనికిరావు. తమేవానాందినం రామ సుగ్రీవ ప్రత్యభాషద, తమ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవ రావణం, మర్శయామి కదం వీర జానన్ విక్రమమాత్మన. రాముడి మాటలు విన్న సుగ్రీవు కొంచెం బాధపడి తలవంచుకొని ఇలా, వీరుడైన రామ, నీ భార్యను అపహరించిన రావణు నా కంటికి కనపడ్డతడు. నాకున్న బలం తెలిసి నేను ఎలా ఊరుకుంటాననుకున్నావయ్యా? ఇచ్చే సంవాదినం వీరమభినందించ రాఘవ, లక్ష్మణం లక్ష్మి సంపన్నమిదం వచనమబ్రవీత్. రాముడు ఇలా పలుకగా సుగ్రీవుణ్ణి స్వభా సంపన్నుడై లక్ష్మణుడితో యథా యుద్ధం చేశారు. ఈ సుగ్రీవుడు వెళ్ళి అలా యుద్ధం చేయడం అనేది రాజపోత పూర్వం ఉండేటువంటి ప్రతిలో లేదు. పరిగృహోద్యకం హృద్యోదకం సీతం వనాని ఫలవంతిజ బలౌఘం సంవిభజ్యేమ ఏవం వ్యూహ్యతిష్టామ లక్ష్మణ. సగని ఫలాలతో ఏర్పడిన వనం ఉన్న చోటు చూసుకొని సైన్యాన్ని వ్యూహాలుగా ఏర్పరిచి ఉంచుదాం. లోకక్షయకరం ధీమం భయం పశ్యామ్యుపస్థితం, నిబర్హణం సవీరాణం అకృక్షవానర రక్షసాం. లోకక్షయానికి కారణం వీరులైన భల్లూక వానర రాక్షసులు రసించేట్టు చేసేది అయిన భయంకరమైన భయం కోసం వచ్చినట్టు చూస్తున్నా. వాతాయి పరుషం వాంతి అస్పకంపతేజ వసుంధర,
పర్వతాగ్రాణి వేపంతే సదంతి ధరణీధరా. గాలులు తీవ్రంగా వీస్తున్న, భూమి కంపిస్తున్న, పర్వత శిఖరాలు కదిలిపోతున్న, పర్వతాలు ధ్వని చేస్తు. లేఖాక్రవ్యాద సంకాశ పరుషా పరుషస్వర క్రూరాః క్రూరం ప్రవర్షంతి మిశ్రం శోణిత బిందుభిః. క్రూర మృగాలలాగా భయంకరాలై పౌరుషంగా ధ్వని చేస్తున్న క్రూరాలైన మేఘాలు భయం కలిగేటట్టుగా రక్త బిందువులతో కూడి జలాన్ని వర్షిస్తారు. రక్త చందన సంకాశ సంధ్యా పరమదారుణ జ్వరచ్చ నిపతేచ్చత ఆదిత్యాద్ అగ్నిమండలం. ఎర్రటి చందనం వంటి రంగుతో సంధ్య చాలా భయంకరంగా కనిపిస్తోంది. సూర్యుడు నుండి ఒక అగ్నిమండలం మండుతో కిందకి జారుతూనూ కనబడి, ఆదిత్యమభిభాషంతి జనయంతో మహద్భయం దీనాదీన స్వర క్రూర అప్రశస్తా మృగద్విజా. క్రూరాలు అమంగళాలు అయిన మృగాలు పక్షులు దీనాలై దీనస్వరాలతో సూర్యుడికి ఎదురుగానే అరస్తూ గొప్ప భయం కలిగిస్తున్నాయ్యా. రజన్యాను ప్రశస్తశ్చ సంతాపయతి చంద్రమః కృష్ణ రక్తాంశు పర్యంతో యథా లోకస్య సంక్షయే. ప్రళయకాలంలో లాగా పర్వత భాగాలలో నల్లగా ఎర్రగా ఉన్న కిరణాలు గలి అప్రశస్తుడుగా ఉన్న చంద్రుడు రాత్రులలో సంతాపం మనసుకు భయం కలిగిస్తూ ఆహ్లాదం కలిగించాల్సిన చంద్రుడు భయం కలిగిస్తాడు. హస్తో వృక్షో ప్రశస్తశ్చ పరివేశః అసులోహిత ఆదిత్యమండలే నీలం లక్ష్మణ దృశ్యతే. లక్ష్మణ చూడరా, సూర్యమండలంలో నల్లని ఏదో కళంకం చిన్నది భయంకరంగా ఎర్రగా అప్రశస్తంగా అది పరివేశంలాగా ఆరాలాగా దృశ్యంతేన యథావచ్చ నక్షత్రాణ్యభివర్తతే యుగాంతమివ లోకస్య అస్య లక్ష్మణ సంసది. లక్ష్మణ నక్షత్రాలు పూర్వంలాగా కాంతివంతంగా తగ్గిపోయి, అలాగే ఈ విధంగా కనబడేటువంటి దుశ్శకునాల వల్ల లోకానికి ప్రళయం రాబోతోంది అని చెప్తోందా అన్నట్టుగా సూచన అన్నట్టుగా. కాకాస్యేనాంతధా బుద్ధ నీచై పరిపతంతి చ శివాంచా ప్రసుభావాచ ప్రవదంతి మహస్వనాః. కాకులు డేగలు గద్దలు కింది భాగంలో బాగా పైకి ఎగరాలి, కింద ఎగురుతా గొప్ప పని చేస్తాయి. నక్కలు అమంగళకరమైన కోతలు కోస్తాయి. శైలై శూలై చ ఖడ్గైశ్చ వియుక్తై కపిరాక్షసై భవిష్యత్యావృతా భూమి మాంసశోణిత కర్దమా. వానర రాక్షసులు ప్రయోగించే పర్వత శూల ఖడ్గాలచే కప్పబడిన భూమంతా మాంసం రక్తమనే బురదతో నిండి ఉన్నట్టు అనిపించి, క్షిప్రమధ్యమునాధర్షం పురిం రావణ పాలితం అభియామ జనైనైవ సర్వతో హరిభిర్వృతాః. మనం ఇప్పుడు వెంటనే వానర సైన్యంతో ఎదిరింపశక్యం కాదు. రావణ రక్షితమైన లంకా నగరం వేగంగా అన్ని వైపులా ముడి. ఇదంతా దుశ్శకునాలు ఎక్కడగా రావణ పాలిత లంక కనుక వీళ్ళకేం కాదు. ఇచ్చేవంతు వదన్వీర్వో లక్ష్మణ లక్ష్మణాభ్యజ తస్మాదవాతర శీఘ్రం పర్వతాగ్రాన్ మహాబలశాలి వీరుడు అయిన రాము లక్ష్మణుడితో ఇలా చెబుతూ పర్వతాగ్రుండి శీఘ్రంగా దిగాడు కింద. అవతీర్యతు ధర్మాత్మ తస్మాచ్చైరాత్మలాఘవ సరైః
పరమదుర్ధర్షం దదర్శ పరమాత్మ ధర్మాత్ముడైన రాముడు పర్వతం నుండి శత్రువుల చేత ఎదిరింపశక్యం కాదు తన సైన్యాన్ని చూశారు. సంరక్ష్యతు సమత్సు వసుగ్రీవ కపిరాజబలం కుహమగతు కాలజ్ఞో రాఘవ కాలే సంయుగాయాభ్యదోదయ. ఏ సమయంలో ఏ పని చెయ్యాలో తెలిసిన సుగ్రీవ సహితుడైన రాముడు విశాలమైన వానర సైన్యాన్ని సిద్ధంగా ఉండేట్లు చేసి తన సమయాన్ని యుద్ధంకై ప్రేరేపించాడు. తతకాలే మహాబాహు బలేన మహతావృత ప్రస్థిత పురతో ధన్వి లంకాం అభిముఖ పురీం. ఆ తర్వాత మహాబాహువైనటువంటి రాము పెద్ద సైన్యంతో తగిన ముహూర్తం ధనుర్ధరుడై ముందు నడుస్తూ లంకాపురానికి బయలు. తం విభీషణ సుగ్రీవో హనుమాన్ జాంబవాన్ నళ వృక్షరాజస్తథా నీలో లక్ష్మణశ్చాన్వయుస్తథా. అప్పుడు సుగ్రీవ విభీషణ్ హనుమ జాంబవంతుడు నల నీల లక్ష్మణ శ్రీరాముడి వెంట నడిచారు. తత పశ్చాత్తు మహతే సుత వర్షక్ష వనౌకసాం ప్రచ్ఛాద్య మగధీం భూమిం మమ యాతి స్మ రాఘవమళ. తతః పశ్చాత్తు మహతి వృత నర్క్ష వనౌకసాం ప్రచ్ఛాద్య మగధీం భూమిం మయాతి స్మ రాఘవం. వాళ్ళ వెనకనే గొప్పదైన వానర భల్లూక సేన విశాలమైన భూమి కప్పేస్తూ రాముడి వెనక వెళ్ళి శైలశృంగాన్ని సతః ప్రబుద్ధాంశమహీరుహ జగృహు కుంజర ప్రఖ్యా వానరా పరమారణా. శత్రు వినాశకు ఏనుగుతో సమాన బలు అయిన వానర పర్వత శిఖరాల వందల మహావృక్షాలను చేత్తో పీక్కొని వెళ్ళారు. తౌ ప్రదీర్ఘేన కాలేన భ్రాతరౌ రామలక్ష్మణౌ రావణస్య పురీం లంకాం ఆసేదతు అరిందము. శత్రు సంహారకు సోదరుడైన రామలక్ష్మణ స్వల్పకాలంలో రావణ పాలిత లంకా నగరం దగ్గరికి పతాకామాలినీం రమ్యాం ఉద్యానవన శోభితాం చిత్రవప్రాం సుదుష్ప్రాపా ముచ్చై ప్రాకారతోరణ తాం సురైరవిదుర్దర్శాం రామవాక్య ప్రచోదితా యథా నిదేశం సంపేజ్య యవిశంత వనౌకధ. పతాకాల పంక్తులతో కూడి ఆ లంకానగరం ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ దాని ప్రాకారం చిత్రంగా ఉన్నతంగా ఎత్తుగా ముఖద్వారాలు ఎత్తు రాముడి చేత ప్రేరేపింపబడిన వానరు దేవతల చేత ఎదిరింపశక్యం కాని సుందరమైన లంకను రామాజ్ఞ ప్రకారం పీడిస్తూ దాని చుట్టూ ముట్టడించడానికి సిద్ధంగా రెడీగా ఉంది. లంకాయాస్తోత్తరం ద్వారం శైలశృంగ విభోన్నత రామ సహానుజోధన్వి జుగోప చ రురోధ చ. లక్ష్మణ సహితుడైన రాము ధనుస్సు ధరి పర్వత శిఖరంలా ఎత్తైన లంకానగర ఉత్తర ద్వారా రక్షించే లోని వాళ్ళెవరు బయటికి రాకుండా నిరోధించారు. లంకాముపవిస్తంతు రామో దశరథాత్మజ లక్ష్మణానుచరో వీర పురీం రావణపాలిత ఉత్తరద్వారమాసాద్య యత్ర తిష్టతి రావణః. నాన్యో రామాద్ధితద్వారం సమర్థః పరిరక్షితుం రావణాధిష్ఠితం భీమం వరుణేనాయన సాగరం సాయుధై రాక్షసైర్భీవై అభిగుప్తం సమంతద లఘూనాం త్రాసజననం పాతాళమివ దానవై. దశరథపుత్ర రాముడు
లక్ష్మణ సమేతుడై రావణుడి చేత రక్షింపబడేటువంటి లంక చేత దేని దగ్గర రావణుడు రెడీగా ఉన్నాడు. ఉత్తర ద్వారం దగ్గర రావణుడి చేత అధిష్ఠింపబడిన ఆ ద్వారం వరుణుడు అధిష్ఠించిన సాగరంగా మహాభయంకరంగా ఆయుధాలు ధరించినది కనబడి రాక్షసులు అన్ని వైపులను రక్షిస్తూ దానవులతో కూడినటువంటి పాతాళంలాగా ఆ ద్వారం సామాన్యులకు భయం కలిగిస్తుంది. అలాంటి ద్వారాన్ని రక్షించడానికి ముట్టడించడానికి రాముడు తప్ప మరెవ్వరు సమర్థులు కారు. అలాంటి లంకా ప్రవేశం రావణాసుడు కాపలా కాస్తూ రక్షకుడుగా ఉన్న ఉత్తర ద్వారం మించి దాన్ని ముట్టడించాడని రాముడు సైన్యంతో బయలుదేరి అక్కడ నిలబడ్డాడు. నా మిగతా విషయాలు